మాది సీకైపాడు విలేజ్ అయినాడ పంచాయతీ పాడేరు మండలం. మాకు అనారోగ్యం బాగోలేక పేషెంట్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కోసం నానా అవస్థలు పడుతున్నాము. చూడండి, మాకు ఈ 3 గ్రామాలు సీకైపాడు, రెల్లిబంద, గాతపనుకు ఈ గ్రామాల్లోని ఇదే కష్టాలతో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాము. మాకు రోడ్డు కావాలని ఎన్నిసార్లు మనకు పాడేరులో ఐటీడీఓకి వెళ్ళినా సరే, నెక్స్ట్ ఎమ్మెల్యే మేడం గారిని వెళ్ళినా సరే ఎటువంటి స్పందన లేదు. కనీసం మా బాధల కోసమని అర్థం చేసుకుంటారని ఈ గవర్నమెంట్ ఎన్ని ప్రాధాన్యపడినా సరే ఎటువంటి స్పందించట్లేదు. ఎన్నిసార్లు ఐటీడీఏకి వెళ్ళినాము, మరి ఎమ్మెల్యే మేడం గారి దగ్గరకు వెళ్ళినాము, ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తాము అనేసి ఈ అనేక సార్లు మాట ఇచ్చినా సరే మాకు ఎటువంటి స్పందించట్లేదు. కనీసం మా గడప పోవడానికి కనీసం మా ఊర్లోకి వెళ్ళి ఒకసారి మా బాధలు చూడండి అని మా గ్రామస్తులు అందరూ అడిగినా సరే అమ్మా మీకు రోడ్లు వచ్చేస్తాయి, ఇదిగో వచ్చేస్తాయి అదిగో వచ్చేస్తుంది అనేసి అనేక మార్గాలు పెట్టేసి మాకు వెనుకబడిస్తున్నది మా ఎమ్మెల్యే మేడం గారు. మా బాధలు చూడండి, మొన్న ఒక పేషెంట్ చనిపోయింది, ఇంకా నెల ఒక పేషెంట్ అలా చనిపోతూ ఉన్నారు. అయినా సరే మా బాధల కోసము ఈ గవర్నమెంట్ ఎటువంటి స్పందించట్లేదు. కనీసం ఇప్పటికైనా సరే మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే మా గ్రామస్తులం కొద్దిగా బాగుంటుంది అనేసి మా గ్రామస్తులందరూ కోరుకుంటున్నాము. చూడండి మా బాధలు. ఈయన బాగా సీరియస్గా ఉన్నారండి. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించండి సార్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.